ఈ తెల్ల జుట్టుతో బాధపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా సహాయపడుతుందండి. సో, తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే ఈ యొక్క చిట్కా మనం చూసే ముందు వెంటనే వీడియోని లైక్ చేసి ఫుల్‌గా చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి ఈ తెల్ల జుట్టుని మనం ఎలా కవర్ చేసుకోవాలనేది మరి కొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. సో, ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఇలాంటి వైట్ హెయిర్ కవరేజ్ అనేది వాడటం వల్ల ఆ తెల్ల జుట్టు కాస్త నల్లగా కవర్ అవుతుంది. సో, కాబట్టి మనొక ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ యొక్క తెల్ల జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి, దీన్ని మనం కంట్రోల్ చేయటానికి ఇలాంటి రెమెడీస్ వాడతాము. అంటే ఈ రెమెడీ వాడటం వల్ల ఓన్లీ తెల్ల జుట్టు ఇంకా పెరగకుండా చేస్తది. దాంతో పాటు ఉన్న తెల్ల జుట్టుని కవర్ చేయటానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటది. సో, తప్పకుండా మీరు కూడా ఇది ట్రై చేయాలంటే గనక మీరింక వీడియో చూసేయాల్సిందే. మరొక రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను రెమెడీ కోసం ముందుగా అయితే గనక ఆల్మండ్స్ తీసుకున్నానండి. ఒక 6-7 అలా తీసుకోవచ్చు. ఇవి ఓన్లీ రెమెడీ కోసమనే కాకుండా డైలీ కూడా మనం తినటం వల్ల మనకి ఒక ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల సో మనకి ఏంటి అంటే హెయిర్ ఫాలికల్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతాయి. దాంతోపాటు ఆల్మండ్స్లో మనకి ఎక్కువ కాపర్ ఉంటుంది కాబట్టి మిలానిన్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. సో మిలానిన్ ప్రొడక్షన్ తగ్గిపోవటం వల్లే మనకి బ్లాక్ హెయిర్ కాస్త వైట్ హెయిర్ అయిపోతుంది కాబట్టి సో మిలానిన్ ప్రొడక్షన్ మంచిగా అందుతుంది. సో దాంతోపాటు ఇక్కడ నేనైతే ఒక 1 స్పూన్ అనేది మెంతులు తీసుకున్నాను, ఫెనిగ్రీక్. సో ఫెనిగ్రీక్ సీడ్స్ వల్ల కూడా మనకి ఏంటి అంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది లేకుండా, సో ఇన్ కేస్ మనకి వైట్ హెయిర్ ఉన్నా అది మరలా మనకి డార్కెన్ అవ్వటానికి సో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో అంతేకాకుండా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది అప్లై చేయడం వల్ల హెయిర్కి కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే నేను ఇంకొక 1 స్పూన్ అనేది కలోంజీ సీడ్స్ తీసుకున్నాను అనమాట. బ్లాక్ సీడ్ అని కూడా అంటారు. సో వీటిల్లో కూడా ఏంటి అంటే మనకి న్యాచురల్ పిగ్మెంట్ అనేది ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది, మిలానిన్ ప్రొడక్షన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ హెయిర్ ఫాలికల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండటానికి అండ్ మిలానిన్ ప్రొడక్షన్కి కూడా ఆ పిగ్మెంట్ అంటే హెయిర్లో ఉండే ఆ పిగ్మెంట్ పోకుండా మనకి మంచిగా మిలానిన్ అనేది ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంక మనము ఏదైనా ఒక కడాయి తీసేసుకుని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకుని ఇవన్నీ ఏదైతే మనం తీసుకున్నామో ఆల్మండ్స్, ఫెనిగ్రీక్, కలోంజీ సీడ్స్ ఇవన్నీ మనం ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మీకు ముందుగానే ఆల్మండ్స్ బాగా మీరు ఫ్రై చేసేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత లాస్ట్లో మీరు కావాలంటే ఫెనిగ్రీక్, కలోంజీ కూడా వేసుకోవచ్చు. ఒకేసారి వేస్తే మనకి సో ఆల్మండ్స్ కొంచెం మనకి కలర్ చేంజ్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మీరు ఆల్మండ్స్ వేసేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు కలోంజీను అలాగే మెంతులు వేసుకున్నారనుకోండి, సో మనకి మంచిగా కలర్ చేంజ్ అనేది అవుతుంది. ఒక 10-15 మినిట్స్ తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకోండి. సో మిక్సీలో కూడా మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఆల్మండ్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే బ్లాక్ కలర్లోనే వస్తుంది. సో దీన్ని ఏంటి అంటే కనుక అంతా ఒక మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. ఇందులోకి నేనైతే కనుక జస్ట్ ఒక ఇంగ్రీడియంటే తీసుకుంటున్నాను. నేనైతే కనుక హెన్నా పౌడర్ అనేది తీసుకుంటున్నానండి. ఒక 1-2 స్పూన్స్ తీసుకుంటే కనుక సో మనకి ఇంకా రెమెడీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ దీనివల్ల మనకి ఏంటి అంటే తెల్ల జుట్టు అనేది రాకుండా చేస్తే ఉన్న తెల్ల జుట్టుని కవర్ చేసుకుంటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మొత్తం అంతా మనం మిక్స్ చేసేసుకుని మీకు కావాలంటే కొంచెం హాట్ వాటర్తో మీరు పేస్ట్లా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా సరే పోసేసుకొని చక్కగా మీరు మిక్స్ చేసేసుకోండి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకుని మీరు కావాలంటే కనుక వెంటనే మీరు హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు. సో మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైతే మీకు వైట్ హెయిర్ ఉంటుందో ఆ ప్లేసెస్లో మీరు ఎక్కువగా అప్లై చేయండి. బ్లాక్ హెయిర్ మీద కూడా అవసరంలా, మనకి రిజల్ట్స్ తెలియాలి కాబట్టి వైట్ హెయిర్ ఉన్న చోట చక్కగా మీరు క్లియర్గా చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసేటప్పుడు కూడా మీ యొక్క హెయిర్ అనేది డ్రై హెయిర్ మీద అప్లై చేయండి. ఆయిలీ హెయిర్ మీద అయితే మనకు అంత పెద్ద ఎక్కువ రిజల్ట్స్ అనేవి రావు. సో ఇది మీరు అప్లై చేయటం వల్ల మీ తెల్ల జుట్టు కాస్త కవర్ చేసుకోవచ్చు. దాంతోపాటు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మిలానిన్ అనేది తగ్గకుండా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. హెయిర్కి అప్లై చేసేసుకుని ఆయిలీ హెయిర్ కాకుండా డ్రై హెయిర్ మీద అప్లై చేసేసుకుని ఒక 40 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు 40 నిమిషాలు ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. మొత్తం అప్లై చేసినంత పోయేలా కడుక్కోండి.
ఇన్ కేస్ అప్లై చేసింది పోలేదు అని మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ డే మీరు మామూలుగా హెడ్ బాత్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. మీకు కడిగి మీరు అప్లై చేసినంత పోయింది అనుకుంటే మీరు నెక్స్ట్ డే హ్యాపీగా ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు. ఏదైనా మీరు కొంచెం చూసుకుని ఈ యొక్క ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. సో 2 hours తర్వాత నేను అప్లై చేశాను, అందుకే గ్రీన్ కలర్లో ఉంది. మీరు ఓవర్ నైట్ ఉంచి చూస్తే కనుక బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. రైనీ సీజన్లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా అకేషనల్గా మీరు ఏదైనా స్ట్రైట్నర్ వాడాలి అంటే కనుక మీరేం వాడతారని అడుగుతారు కదా, వాళ్ళందరి కోసం అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ అనేది చూపిస్తున్నాను. జనరల్గా మనకి స్ట్రైట్నర్స్ అనేవి ఉంటాయి, కానీ ఇదేంటంటే కోంబ్ టైప్లో వస్తుంది. సో మనకి దాన్ని ఈజీగా మనము యూజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా. మన కోంబ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మనకి ఒక గ్లౌజ్ కూడా వస్తుంది, అండ్ ఇలాగా స్ట్రైట్నర్తో చక్కగా ఇలాగ కోమ్ చేసేసుకుంటామే. సో నాకు చాలా బాగుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మ్యాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే, బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాను అనుకో, ఫంక్షన్స్ కానీ దేనికైనా, అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా స్ట్రైట్నర్స్ మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి, అవి వాడిన తర్వాత మీరు హెయిర్ స్ట్రైట్నర్స్ అనేవి వాడొచ్చు ఎప్పుడైనా ఒకసారి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి. సో చూసారు కదండి, సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా వైట్ హెయిర్ కవరేజెస్ అనేవి నేను చూపిస్తూ వచ్చాను, అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది వైట్ హెయిర్ కవరేజ్ అని చెప్పొచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాగ ట్రై చేయటం వల్ల మనకి జుట్టు పెరుగుదలకే కాకుండా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది, అండ్ వైట్ హెయిర్ కవరేజ్ కూడా ఇవన్నీటికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీవిద్య.